ఇవాళ ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉండనున్నారు. కాసేపటి క్రితం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో చంద్రబాబు భేటీ అవుతారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఏపీకి సంబంధించిన పలు నీటిపారుదల ప్రాజెక్టుల అంశాలు ఈ భేటీలో చర్చించారు వీరు. అలాగే పోలవరం ప్రాజెక్టు, పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో చంద్రబాబు చర్చించారు. కాసేపట్లో జరిగే ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఎన్డీఏ నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా ఇచ్చే విందులో చంద్రబాబు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ మీటింగ్ ముగిసిన అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేదితో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. మిర్చి రైతుల అంశాలపై కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శితో చంద్రబాబు చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఏపీ సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశమయ్యారు. పోలవరం సహా ఏపీలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా సిఆర్ పాటిల్ తో చర్చిస్తున్నారు. ఇటీవల పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ లో సుమారు 11,000 కోట్లకు పైగా నిధుల్ని కేంద్రం కేటాయించడం జరిగింది. సో పోలవరం ఎత్తుకు సంబంధించిన అంశంపైన కూడా ముఖ్యంగా విపక్షాలు ఇటు వైఎస్ఆర్సీపీ ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎత్తును తగ్గిస్తున్నారు అన్న అంశానికి సంబంధించి సో ముఖ్యంగా దీనికి సంబంధించి కేంద్రం కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. 2 ఫేజుల్లో నిర్మాణం జరుగుతుందని చెప్పి. అయితే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇంకా నిధుల విడుదల అనేది కాలేదు. బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. సో త్వరితగతిన నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్ మూవ్ చేయాలని చెప్పి కేంద్ర మంత్రిని కోరబోతున్నారు. అలాగే ప్రాజెక్టుకు సంబంధించిన కుడి ఎడమ కాలువలకు సంబంధించి 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ముఖ్యంగా నిధులను ఆర్థిక సాయాన్ని కూడా అందజేయాలని చెప్పి చంద్రబాబు కోరబోతున్నారు. అలాగే ఇటు పోలవరం ప్రాజెక్టుకి ముఖ్యంగా అనుసంధానంగా పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ఇటు గోదావరి నుంచి కృష్ణాకి నీటిని పట్టిసీమ ద్వారా తీసుకెళ్లడం జరిగింది. సో అక్కడి నుంచి ఇప్పుడు ఇటు పెన్నా నదికి కనెక్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సో నదుల అనుసంధానానికి సంబంధించిన అంశాలను కూడా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ వద్ద ప్రస్తావించబోతున్నారు. సో 3వ టర్మ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యంగా వేగవంతం చేసిన పరిస్థితి. గత వర్షాకాలం పనులు ఆలస్యంగా జరిగినా ఆ తర్వాత నవంబర్ నుంచి కూడా పనులు వేగవంతమైన పరిస్థితి ఉంది. సో కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సహకారం వెంటనే అందితే కనుక ప్రాజెక్టు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇటు వీలవుతుంది అని చెప్పి చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రికి ప్రాజెక్టు పురోగతి పనులన్నీ కూడా వివరించబోతున్నారు. అలాగే నదుల అనుసంధానానికి సంబంధించిన అంశాలపైన కూడా కేంద్ర మంత్రితో వీరిద్దరూ కూడా చర్చిస్తున్నట్లుగా సమాచారం. గోపి, అంటే ఈ రోజు ఢిల్లీ పర్యటనలో ఇంకెవరెవరితోనైనా భేటీ అయ్యే అవకాశం ఉందా ఈ భేటీ అనంతరం? ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అటెండ్ అవుతారు. ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా టీడీపీ జనసేన ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో షాదారా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు పాల్గొన్నారు. సో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రామ్లీలా మైదాన్ కి మరి కాసేపట్లో సిఆర్ పాటిల్ తో భేటీ అనంతరం ఇద్దరు నేతలు కూడా వెళ్లబోతున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకి ముఖ్యంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఇంపీరియల్ బ్లూ హోటల్లో ఎన్డీఏ పక్ష నేతలకి జేపీ నడ్డా విందు ఇవ్వబోతున్నారు. ఆ విందుకు కూడా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఇద్దరు కూడా అటెండ్ అవుతారు. అనంతరం అమిత్ షాతో 1-to-1 సమావేశమా లేక ఆ సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకి అమిత్ షాతో మర్యాద పూర్వక భేటీ అనేది ఉంది. అనంతరం సాయంత్రం ఇటు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శితో కూడా చంద్రబాబు అపాయింట్మెంట్ అనేది ఉంది. ప్రధానంగా మిర్చి రైతులకు సంబంధించిన అంశాలపైన వ్యవసాయ శాఖ కార్యదర్శితో చర్చించబోతున్నారు. అలాగే ఇటీవల వరద సాయానికి సంబంధించిన నిధులను కూడా కేంద్రం విడుదల చేయడం జరిగింది. సో అందులో ఏమన్నా తక్కువ నిధులు వచ్చాయంటే కనుక వాటికి సంబంధించిన అంశాలపైన కూడా వ్యవసాయ శాఖ కార్యదర్శితో చర్చించబోతున్నారు. ప్రధానంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేదితో మధ్యాహ్నం 3 గంటల తర్వాత అమిత్ షాతో మీటింగ్ అనంతరం అపాయింట్మెంట్ అనేది ఉంది. సో ఇప్పటికే మిర్చి రైతులకు సంబంధించిన సమస్యలను రామ్మోహన్ నాయుడు వ్యవసాయ శాఖ మంత్రికి వివరించడం జరిగింది. సో ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే అంశానికి సంబంధించి మిర్చి రైతులు కానీ ఇతర ముఖ్యంగా అగ్రి క్రాప్స్ కి సంబంధించి అలాగే డ్రోన్ వ్యవసాయానికి
నీటికి సంబంధించి కేంద్రం నుంచి అందుతున్న సబ్సిడీలు వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా వ్యవసాయ శాఖ కార్యదర్శితో కూడా చర్చించబోతున్నారు చంద్రబాబు. అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో తిరిగి ఢిల్లీ పర్యటన ముగించుకుని చంద్రబాబు విజయవాడ బయలుదేరబోతున్నారు. థ్యాంక్ యూ గోపి.